అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్‌ప్లనేషన్, నా వీడియోస్ ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే 3 సార్లు గన్‌తో కాల్చి చంపాడు అనైతే మనకైతే తెలుసు. కానీ ఇప్పుడు ఆ తుపాకీని ఎక్కడ పెట్టారు? ఆ తుపాకీని మనం చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మన దగ్గర నుంచి ప్రత్యక్షంగా ఆ తుపాకీనైతే చూడొచ్చు. అంటే స్వతంత్రం టైంలో మహాత్మా గాంధీజీ అంటే అహింస మార్గాన్ని ప్రపంచానికి చూపించిన మహానేత ఒక ఆయుధానికి బలైపోయాడు. ఆ ఆయుధాన్ని ఒక ప్లేస్‌లో అయితే పెట్టారు. మీరక్కడికి వెళ్ళినప్పుడు ఆ తుపాకీనైతే మీరైతే చూడొచ్చు. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఆ రోజు 1948 జనవరి 30 5:17 సాయంత్రం ఢిల్లీలోని బిర్లా భవన్‌లో ప్రార్థన సభకు వెళ్లేందుకు మహాత్మా గాంధీజీ వస్తున్నాడు. ఆ టైంలో నాథూరాం గాడ్సే గన్ తీసుకొని 3 సార్లు డమా 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 అనైతే కాల్చేశాడు. ఆ టైంలో కాల్చిన తర్వాత ఆ నాథూరాం గాడ్సే ఎక్కడికి వెళ్ళలేదు. అక్కడే ఉన్నాడు. తర్వాత పోలీసులైతే వచ్చి నాథూరాం గాడ్సేనైతే బంధించారు. దాని తర్వాత గన్నయితే ఆ తుపాకీనైతే స్వాధీనం చేసుకున్నారు. ఆ గన్ ఇటలీలో అయితే రెడీ అయితే అయింది. ఇటలీలో రెడీ అయింది అది సెమీ ఆటోమేటిక్ గన్. ఆ టైంలో ఇండియా, పాకిస్తాన్ అయితే డివైడ్ అయితే అయింది. ఆ డివైడ్‌ని తట్టుకోలేకపోయినాడు ఈ నాథూరాం గాడ్సే. అవును కదా! ఆ టైంలో మహాత్మా గాంధీజీకి ఒక వీరాభిమాని ఈ నాథూరాం గాడ్సే. ఆ టైంలో ఇండియా, పాకిస్తాన్ డివైడ్ అయింది కాబట్టి దాన్ని జీర్ణించుకోలేకపోయినాడు. దాని తర్వాత మహాత్మా గాంధీజీ ఏం చేశాడంటే, అంటే పాకిస్తాన్‌కి ₹55,00,00,000 ఇవ్వాలని నిరాహార దీక్ష అయితే చేశాడు. దీన్ని తట్టుకోలేక ఈ పనైతే చేశాడు నాథూరాం గాడ్సే. ఇప్పుడు ఆ గన్, ఆ తుపాకీ ఎక్కడుందంటే ఢిల్లీలో పోలీస్ మ్యూజియంలో అయితే ప్రదర్శనకైతే పెట్టారు. ఆ తుపాకీ పేరే బెరెట్టా M1934. ఆ తుపాకీని మీరు ఢిల్లీ పోయినప్పుడు మీరైతే మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని చూడొచ్చు. ఆ గన్‌ని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? మహాత్మా గాంధీజీ బోధించిన శాంతి, సత్యాగ్రహం ఇవైతే గుర్తుకైతే వస్తాయి. దాని తర్వాత నాథూరాం గాడ్సే మహాత్మా గాంధీని చంపాడు గదా! అంటే ఆ క్షణం అయితే కళ్ళ ముందుగా అయితే వస్తుందంట. ఈ బెరెట్టా M1934 ఈ గన్ అయితే మీరు ప్రత్యక్షంగా అయితే చూడొచ్చు. దాని తరువాత అంటే 1949లో ఈ నాథూరాం గాడ్సేకి 39 ఏళ్ల వయసు వచ్చినప్పుడు నవంబర్ 15 హర్యానాలోని అంబాలాలో ఈ నాథూరాం గాడ్సేనైతే ఉరి తీస్తారు. ఈ గన్ మన ఇండియా, మన భారతదేశ చరిత్రని అంటే చీకటిలోకి నెట్టేసిన ఒక ప్రత్యక్ష ఘటనకి ఈ తుపాకీ అయితే కారణమైతే అయ్యింది. దాన్ని నిజంగా దగ్గరికి వెళ్లి చూసినప్పుడు మనకే ఒకతర గూస్ బంప్స్ వస్తాయని చెప్పొచ్చు. ఆ గన్ ఢిల్లీ పోలీస్ మ్యూజియంలో అయితే ఉంది. మీరైతే చూడొచ్చు. దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.